2025లో తొలిసారి సామాన్య ప్రజలకు ఓ గుడ్ న్యూస్ అందింది. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ సన్నబియ్యం రేట్లు దిగొస్తున్నాయి. నిరుడు క్వింటాకి 5,800 నుంచి 6,500 వరకు పలికిన సన్న బియ్యం ధర ఇప్పుడు ఒక్కసారిగా దిగి వచ్చింది. గత కొంతకాలంగా ప్రభుత్వాలు సన్న రకం ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు వాటి సాగును కూడా ప్రోత్సహించింది. క్వింటాకు 500 బోనస్ ప్రకటించింది. దీంతో ఎన్నడూ లేనంతగా ఈ వానాకాలంలో రైతులు సుమారు 40 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగు చేశారు. దీంతో అటు ప్రభుత్వం ఇటు మిల్లర్లు పోటీ పడి మరీ సన్న రకం వడ్లు కొనుగోలు చేస్తున్నారు. సప్లై పెరగడంతో వ్యాపారులు సన్నబియ్యం ధరలు కూడా తగ్గించారు. ప్రస్తుతం క్వింటాల్ సన్నబియ్యం 4,000 నుంచి 5,000 వరకు పలుకుతున్నాయి. ఇక తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ సర్కార్ రెడీ అవుతోంది. దీంతో రేట్లు మరింత తగ్గే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నిజానికి దొడ్డు బియ్యంతో కంపేర్ చేస్తే సన్నాల సాగుకు ఎకరానికి కనీసం 10,000 ఎక్కువగా ఖర్చు అవుతాయట. ఇదే విషయాన్ని అప్పటి బీఆర్ఎస్ సర్కార్ వివరించి ధరలు పెంచాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో క్వింటాల్కు 200 చొప్పున బోనస్ ఇస్తామని అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రకటించారు. అయినప్పటికీ అది అమలు కాలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాల సాగును ప్రోత్సహించింది. క్వింటాల్కు 500 బోనస్ ప్రకటించింది. దొడ్డు సన్నాల కొనుగోళ్లకు వేర్వేరు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వానాకాలం సీజన్లో 66.71 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అందులో 40 లక్షల ఎకరాల్లో సన్నాలే పండించారు. 2023 నుంచి 24 వానాకాలం సీజన్లో కేవలం 20 లక్షల టన్నులు మాత్రమే సన్నాల దిగుబడి వచ్చింది. సప్లై తగ్గడంతో డిమాండ్ పెరుగుతుందని భావించిన మిల్లర్లు స్టాక్ని బ్లాక్ చేసి జనవరిలోనే ధరలు పెంచేశారు. క్వింటాల్ కొత్త బియ్యాన్ని 5,000 నుంచి 6,000 దాకా అమ్మారు. బీపీటీ సోనామసూర్ 5,000, ఆర్ఎన్ఆర్ 5,500, హెచ్ఎంటీ 5,700, జయశ్రీరామ్ 6,000 దాకా విక్రయించారు. పాత బియ్యాన్ని 5,800 నుంచి 6,500 దాకా అమ్ముకున్నారు. ఆ తర్వాత యాసంగిలో సాగు మరింత తగ్గడంతో పెరిగిన బియ్యం రేట్లు ఏ దశలో కూడా అదుపు రాలేదు. అయితే గత వానాకాలంతో పోలిస్తే ఈసారి సన్నాల దిగుబడులు రెట్టింపు కావడం విశేషం. సప్లై పెరగడంతో డిమాండ్ తగ్గుతునే భయంతో వ్యాపారులు రేట్ తగ్గిస్తున్నారు. నిరుడు జనవరితో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్లో కొత్త బియ్యం రకాన్ని బట్టి 4,300 నుంచి 5,000 దాకా విక్రయిస్తున్నారు. అలాగే ఫిబ్రవరి నుంచి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్తుంది. ఈ మేరకు 20 లక్షల టన్నులకు పైగా సన్న వడ్లను సేకరించింది. దీంతో సన్నబియ్యం రేట్లు మరింత తగ్గే అవకాశం కనిపిస్తుంది. మరి సన్నబియ్యం రేట్లు తగ్గడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.